ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడున్నావేంటి చామంతి? ఓ, మీ నాన్న ఎలా ఉన్నాడో చూద్దామనొచ్చావా? అవునమ్మగారు. చూసావా? బావున్నాడా? బావున్నారు. మరి ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తుంది చెల్లెమ్మా? మీ ఇంటికి అయి ఉంటుంది. అదేంటన్నయ్యా, ఇంటికెలా వెళ్తుంది? చూడు చామంతి, ఇక్కడ జెండా వందనం జరుగుతుంది. మరయ్యాకే ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మగారు, నేను వెళ్ళాలమ్మగారు. కొంచెం పనుంది. ఇంట్లో నేనుంటేనే కదా నీకు పని. నేను చెప్తున్నాను కదా. అది కాదమ్మగారు. ఏంటి చామంతి, వేరే ఏమైనా పనుందా? ఉంటే చెప్పు. లేదు కదా. ఖైదీలతో పాటు మీ నాన్న కూడా వచ్చి పాల్గొంటాడు. ఖైదీలకి ఈరోజు పళ్ళు మిఠాయిలు పంచిపోతున్నావు. అందులో మీ నాన్న కూడా ఉంటాడు. అందుచేత నువ్వు ఉండాలి కదా. రా, మీ నాన్నకిద్దు గాని. రా రా చామంతి, రా. బాబు, ఎంతో మంది ప్రేమికులకి ఈ చేత్తో పెళ్లి చేశాను. మరో ప్రేమ జంటకి పెళ్లి చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందయ్యా. బాబు, ఇంకా పెళ్లి కూతురు రాలేదా? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిందని చెప్పా కదా పంతులు గారు. వచ్చేస్తుంది. పంతులు గారు, ఈ లోపు అబ్బాయితో మొదలు పెట్టండి. అలాగేనమ్మా. రా నాయనా, కూర్చో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. ఏమయ్యా, హోమ్ మినిస్టర్ గారు జెండా వందనం చేస్తున్నారు. అందరికి స్వీట్లు పండ్లు పంచుతారు. రండి రండి. ఏమయ్యా, నువ్వెక్కడున్నావే? నువ్వు కూడా రా. పండ్లు స్వీట్లు పంచుతున్నారు. నాకేం వద్దులేండి. నీకు వద్దకపోతే నాకిద్దు గాని రా. రిపబ్లిక్ డే రోజున మినిస్టర్ గారు జెండా ఎగరడానికి వస్తాడని తెలిసి ప్లాన్ ప్రకారమే నేను జైలుకి వచ్చాను. చెప్పింది కరెక్ట్గా చేసావుగా? మన ప్లాన్ ప్రకారం ఆ జెండాలో బాంబులు పెట్టావుగా? మినిస్టర్ జెండా ఎగరేగానే అందులోంచి పువ్వులు కాదు, బాంబులు పడాలి. అవి కింద పడగానే పేలిపోవాలి. వాడు చేస్తాడు, వాళ్ళ పక్కనున్నోళ్ళు చేస్తారు. వచ్చిన పని అయిపోయింది కదరా, ఏం తెలియనట్టు ఉండాలి. పద. మినిస్టర్ గారిని చంపాలని చూస్తున్నారా? ఆయనతో పాటు ఎంతమందిని పొట్టాలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరికేం కాకూడదు. అమ్మగారు వదలటం లేదు. ప్రేమ్బాబు నా కోసం గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి? ఫోన్ చేసి చెప్దామన్నా సెక్యూరిటీ వాళ్ళు దగ్గరే ఉన్నారు. ఏం చేయాలి? ఇప్పుడు గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ ప్రతాప్ గారు
మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయ్యో లేవండి, పైకి లేండి. సార్ ఏయ్, పైకి లేకు, లేకు, సార్ లేకు. అది ఏం చేస్తున్నావు నువ్వు? అసలు చెప్తా చామంతి, పెళ్లి చేసుకుంటావా? జైలర్ గారు, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. ఇదేనా మీరిచ్చే సెక్యూరిటీ నాకు? లేదు సార్, లేదు. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. ముందు ఇతన్ని పట్టుకోండి. రేయ్, మినిస్టర్ గారిని చంపడానికి వస్తావా? లేదయ్యా, నేను చెప్పేది వినండి. మంత్రి గారిని చంపనికే జెండాలో బాంబు పెట్టిండ్రు. ఆయన కాపాడడానికి నేను వచ్చిన. బాంబులు పెట్టారా? అది జెండాలో? అవునయ్యా. వద్దయ్యా, అయ్యా, వద్దు. ఏవి బాంబులు? నన్ను చంపడానికి వచ్చి అడ్డంగా దొరికిపోయావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అయ్యో లేదు సార్, నేను నిజమే చెప్తున్నా. అక్కడ ఇద్దరు మాట్లాడుతుంటే మరి నీ జేబులోంచి పట్ట కత్తి అబద్ధం చెప్తుందా? ఈ కత్తి నా దగ్గరికి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. నీకు ఇవ్వాల్సింది ఇస్తే అన్నీ బయటికి వస్తాయి. లేదు సార్, లేదు సార్, మా నాన్న అలాంటోడు కాదు సార్. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? సార్ సార్, మా నాన్నని కొట్టకండి సార్, వదిలేయండి సార్. సార్, మా నాన్నని కొట్టకండి. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? కొట్టకండి సార్. సార్, ఆయన అబద్ధం చెప్పట్లేదండి. సార్ సార్, మా నాన్నని కొడుతున్నారు, వదిలేయండి. మినిస్టర్ గారిని ఆయన చంపాలనుకుంటావా? అసలు అబద్ధం చెప్పండి సార్. మా నాన్న చెప్పింది నమ్మండి సార్. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. ఆయన్ని కొట్టొద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, కొట్టకండి సార్. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావరా? అమ్మ చామతి, నువ్వు ఇక్కడ ఉండకమ్మా. నిజం వీళ్ళకి ఎప్పటికైనా తెలిసిపోతుంది.